వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ డిజైన్ చూపిస్తాను. 4.5 స్క్వేర్ పీస్లు 2, 2.5 స్క్వేర్ పీస్లు 4 కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4.5 స్క్వేర్ పీస్ని పోట్లీగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని పోట్లీగా తయారు చేసిన తర్వాత ఈ 2.5 స్క్వేర్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చూపించినట్టు కుట్టేసుకోండి. ఇప్పుడు 2 పీస్లని ఇలాగే కుట్టుకొని రివర్స్ తీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా కోన్గా కుట్టుకోండి. కుట్టిన తర్వాత దీన్ని రివర్స్లో తీయండి. ఈ కోన్ చివరన నార్మల్ దారాన్ని ఎక్కించి ముడి వేసుకొని తర్వాత ఒక పూసని ఎక్కించుకోండి. ఈ పూసని ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఈ పోట్లీ మిడిల్కి వచ్చేలా ఇలా చూపించినట్టు కుట్టేసుకోండి. ఇక్కడ ఒక ముడి వేసిన తర్వాత పూసను మళ్ళీ ఉల్టా వైపు ఎక్కించి కోన్కి ఒక ముడి వేసి మళ్ళీ ఈ పోట్లీ మిడిల్కి ఎక్కించేయండి. ఈ పోట్లీ మిడిల్ దగ్గర డోరీని ఇలా టైట్గా ముడి వేసేయండి. 2 ముళ్ళు వేసిన తర్వాత పోట్లీ బయటి చివర ఇలా సూదిని తీసుకొచ్చి ఇలా టైట్గా చుట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు చుట్టిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ క్లాత్ని కట్ చేసేయండి. ఈ క్లాత్ విడిపోకుండా గమ్ పెట్టండి. ఇలాగే రెండో పోట్లీని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోండి. ఇప్పుడు పైన ఈ పోట్లీ చివర్లు కనబడకుండా ఈ 2.5 ఇంచ్ క్లాత్ని ఇలా కోన్గా కుట్టేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి రివర్స్ తీయండి. పోట్లీ రెడీ అవుతుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.